నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జంజీ విజయం సాధించిందా? సాధిస్తే ఎవరి మీదే ఈ గెలుపు? ఎవరైతే ఉద్యోగులు ఈ అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద గెలుపా, లేదా ప్రభుత్వం మీద గెలుపా, లేదు అంటే వాళ్ళ హక్కుని కాపాడుకోవడం కోసం చేసిన పోరాటంలో గెలుపా? ఈ గెలుపు దేనికి సంకేతం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే, మోడీ గారు ఒక రీల్ అర్ధరాత్రి రిలీజ్ చేశారు. ఆయన ఎప్పుడైతే అందులో చాలా క్లియర్గా చెప్పారో మేము ఎలాంటి యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఆ యాక్షన్ చేసి చూపించారు. నెక్స్ట్ డే అర్ధరాత్రి రీల్ రిలీజ్ చేస్తే మార్నింగ్ ఒక ఆఫీసర్ని చేంజ్ చేసేసారు. ఆ తర్వాత వేరే వ్యక్తికి అక్కడ పోస్టింగ్ ఇస్తూ 47 మంది ఎంప్లాయీస్ని ఉద్యోగాల్లోంచి తీసేసి వాళ్ళ మీద కేసు వేసి జైలుకి పంపించారు. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. జంజీ అంటే వాళ్ళలో కూడా పోరాట పటిమ అనేది ఉంది అని చెప్పేసి నిరూపించుకున్నారు. వాళ్ళు ఫైట్ చేస్తే ప్రభుత్వం అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా దిగిరాక తప్పదు అని చెప్పేసి ప్రూవ్ చేశారు. బట్ ఈ గెలుపు ఎవరి మీద? ఇప్పుడు వాస్తవంగా జంజీ చేసినటువంటి ఈ పోరాటాన్ని చూసి భయపడాల్సింది ఎవరో తెలుసా? ఫస్ట్ నరేంద్ర మోడీ గారు, లేకపోతే పాలకులు కాదు, ఉద్యోగులు, అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు భయపడాలి. ఎందుకంటే పాలకులకి ప్రతి 5 సంవత్సరాలకు పరీక్ష ఉంటుంది ప్రజాక్షేత్రంలో. ఆ పరీక్షలో ప్రజలు తిరస్కరిస్తారు ఒకవేళ వాళ్ళు కనుక సక్రమంగా లేకపోతే. కానీ ఉద్యోగులు అనే వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఉద్యోగులు అవినీతిపరమైనటువంటి ఉద్యోగుల్ని తీసేయలేరు. వాళ్ళు రిటైర్ అయిపోయేదాకా వాళ్ళు చేస్తున్నటువంటి పని ప్రభుత్వం బాగుందా లేదా అని చెప్పి మనం చెప్పడానికి ఉద్యోగుల పనితీరు మీదనే చెప్తారు, పాలకులు కాదు. ఉద్యోగుల పనితీరు ఫస్ట్, ఆ తర్వాత పాలకుల్ని గాడిలో పెట్టాల్సినటువంటిది ఉద్యోగులు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే పరిపాలన బాగుంటుంది. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ దరిద్రంగా ఉంటే పరిపాలన కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏం చేశారు? ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇదేంటి? ఈ ఏజెన్సీ ఏం చేస్తుంది? నీట్ పరీక్షల్ని పర్యవేక్షిస్తుంది. ఎక్కడ అవకతవకలు లేకుండా, అక్రమాలు లేకుండా ఈ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ. దీంట్లో దాదాపుగా రెగ్యులర్ ఉద్యోగులు 49 మంది ఉన్నారు. ఆ 49 మందికి గాను కొంతమంది రిటైర్ అయిపోయినట్టు, మిగతా వాళ్ళు అవుట్సోర్సింగ్ సిబ్బంది, వాళ్ళు కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. ఇది ఆ డిపార్ట్మెంట్, ఎన్టీఏ డిపార్ట్మెంట్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కీలకమైంది. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి పేపర్లని పర్యవేక్షించేటువంటి సంస్థ అది. దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. ఈ రెగ్యులర్ ఉద్యోగుల్లో 49 మంది ఉంటే దీంట్లో 47 మందిని టెర్మినేట్ చేశారు, డిస్మిస్ చేశారు. మరి రెగ్యులర్ ఉద్యోగులా లేకపోతే దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారా, అవుట్సోర్సింగ్ కూడా ఉన్నారా అనేది ఇంకా క్లారిటీ రాలా. మొత్తం మీద ఆ టెస్టింగ్ ఏజెన్సీ దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు 47 మందిని టెర్మినేట్ చేశారు సర్వీస్ నుంచి. ఇది కోట్ చేసుకోవాలి పాయింట్. టెర్మినేట్ చేశారు. ఉద్యోగులు అవకతవకలకు, అక్రమాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం టెర్మినేట్ చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? టెర్మినేట్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సస్పెండ్ చేస్తున్నారు. సస్పెన్షన్ ఈజ్ నాట్ ది పనిష్మెంట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ అనే అతను ఏసీబీకి పట్టుబడితే 6 నెలలు సస్పెండ్ చేస్తున్నారు, మళ్ళీ తిరిగి విధుల్లో జాయిన్ అయ్యి మళ్ళీ అవినీతికి పాల్పడుతున్నారు. రీసెంట్గా జరిగినటువంటి ఏసీబీ దాడుల్లో అనేక మంది దొరికినటువంటి వాళ్ళు మళ్ళీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సస్పెన్షన్ ఈజ్ నాట్ ది పనిష్మెంట్. సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు. అన్ని సందర్భాల్లో పనిష్మెంట్ కాదు. ఏదో చిన్న తప్పులు అయితే సస్పెన్షన్, కానీ బట్ టెర్మినేషన్ అనేది ఉండాలి. టెర్మినేట్ చేస్తే తప్ప ఈ ఉద్యోగులు, అవినీతిపరమైనటువంటి ఉద్యోగులు కంట్రోల్ గారు. వాళ్ళని కనుక కంట్రోల్ చేయకపోతే మరో శ్రీలంక, మరో నేపాల్, మరో బంగ్లాదేశ్ని మనం సమీప భవిష్యత్తులోనే చూడొచ్చు. సమీప భవిష్యత్తులోనే. మరి మీరు ఎందుకు 47 మందిని ఒకేసారి టెర్మినేట్ చేశారు అనుకుంటున్నారు? ఈ మొత్తం ఈ దందా నడుపుతుంది ఎవరు? దాంట్లో ఉండేటువంటి ఉద్యోగులు. సరే, ఇప్పుడు మీ 47 మంది ఉద్యోగుల గురించి మీరు మాట్లాడారు. మరి
ఇదే ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇది తీవ్రత ఎక్కువ అవుతుంది, ఖచ్చితంగా అందరి మీద వేటు పడుతుంది అని తెలిసి కూడా ఇదే సమయంలో మరో రాష్ట్రంలో పేపర్ లీక్ అయింది. అవుతుంది. మరి ఈ 47 మీద యాక్షన్ తీసుకుంటే ఆగిపోవట్లేదుగా. ఫస్ట్ టైం కదా టెర్మినేట్ చేయటం అనేది. ఇలా కంటిన్యూగా టెర్మినేట్ చేసుకుంటూ పోతే ఉద్యోగులు కరప్షన్కి పాల్పడరు. కరప్షన్కి పాల్పడ్డా కనీసం భయం ఉంటుంది. వ్యభిచారం ఉంది, వ్యభిచారం చేయడానికి భయపడుతున్నారు కదా. ఎందుకు భయపడుతున్నారు వ్యభిచారం చేయడానికి? చట్టవిరుద్ధం కాబట్టి భయపడుతున్నారు. చట్టవిరుద్ధం కాదు, దీనివల్ల పెద్ద కేసులు ఏముంది, ఉరిగేది ఏం లేదని చెప్పేసి అనుకుంటే వ్యభిచారం ఓపెన్గా చేసేస్తారు కదా. సో అలానే ఈ అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు చేసేటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వీళ్ళ కారణంగానే మొత్తం భ్రష్టు పట్టిపోతుంది సమాజం. భ్రష్టు పట్టిపోతుంది. ఈ పదం నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ అయ్యారు అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు. అసలు వాళ్ళు ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేసింది ఏ డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి ఉందని. మినిమం 55% ఉంది అన్ని డిపార్ట్మెంట్లో, మినిమం. హైయెస్ట్ 80% ఉంది. మినిమం 55 నుంచి 85 వరకు ఉంది. అంటే ఏ డిపార్ట్మెంట్లో అవినీతి లేకుండా లేదు. మరి ఈ లెక్కన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తెలిసిన లెక్క అని చెప్తున్నా నేనేం కొత్తగా దాన్ని క్రియేట్ చేయలేదు. కావాలంటే చూసుకోవచ్చు, వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు, గూగుల్లోకి వెళ్ళి కరప్షన్ పర్సంటేజ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని కొడితే వస్తుంది. మరి ఇంత స్టేట్ గవర్నమెంట్లో అంతకన్నా ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు ఖజానాకి రావాల్సినటువంటి సంపద లేదంటే ఖజానాన్ని పెంచాల్సినటువంటి ఉద్యోగులు వీళ్ళే అవినీతికి పాల్పడి ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు కదా. పేపర్ లీకేజీలు చేస్తున్న వాళ్ళే. ఏ చెడ్డ పని చేసినా ఆ చెడ్డ పని వెనుక ఖచ్చితంగా అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు ఉంటారు. ఇప్పుడు అందుకే పేపర్ లీకేజీ సంబంధించి అందరూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయండి అంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయించలేదు ఇప్పటివరకు? కొద్దిసేపటి క్రితం చేశారు, అది వేరు, పొలిటికల్ ఇష్యూ. అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది పొలిటికల్ ఇష్యూ. పేపర్ లీకేజ్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ, అంతే కదా. అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ కదా. అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ కారణంగానే కదా పేపర్ లీక్ అయింది. మరి దానికి బాధ్యులను ఎవరు చేయాలి? ఉద్యోగులు చేశారు. అందుకే 47 మందిని టెర్మినేట్ చేశారు. అంతకుముందు ఏం చేశారు? డిపార్ట్మెంట్లో ఉండేటువంటి మొత్తాన్ని ప్రక్షాళన చేశారు. సెక్రటరీతో సహా సీనియర్ IASలతో సహా మార్చేశారు ఆ డిపార్ట్మెంట్లో. ఎందుకు మార్చారు? తప్పు అక్కడ జరిగింది. కాబట్టి ఎక్కడ పుండు ఉందో మందు అక్కడ వేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ మార్చినందువల్ల సమస్య పరిష్కారం కాదు, ఇప్పుడు డిస్మిస్ చేశారు. సో కాబట్టి మళ్ళీ ఇతర డిపార్ట్మెంట్లు కూడా అవినీతి పాల్పడితే మనల్ని కూడా డిస్మిస్ చేస్తారనే భయం ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే భయం ఉండాలి. అవినీతి చేసినా లేదా అక్రమాలు చేసినా ఇమీడియట్గా డిస్మిస్ చేస్తారనే భయం ఉంటే తప్ప ఈ అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు కంట్రోల్ కారు. ఈ మధ్యకాలంలో మనకి ఏసీబీ రైట్స్ చేస్తే ఎవరికైనా 200 కోట్లు తక్కువగా ఆస్తులు బయటపడుతున్నాయా? ఒక్కరు కూడా రాలేదు సార్. అందరికి 200 కోట్లు పైనేగా. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే కదా. ఆంధ్రప్రదేశ్లో గిరిజన శాఖలో ఒక అతన్ని ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే అప్పటికి 2 సార్లు ఏసీబీ ట్రాప్ అయ్యాడు. 3వసారి రిటైర్ కావడానికి ముందు దొరికాడు. 500 కోట్లు ఉన్నాయి. మరి వీళ్ళని ఏమనాలి ఈ ఉద్యోగుల్ని? అందుకే కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో చర్యలు, ఆ తరహా చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి. డిస్మిస్ చేయాలి. అక్రమాలు అవినీతి పాల్పడిన ఉద్యోగుల్ని టెర్మినేట్ చేయాలి సర్వీస్ నుంచి. అప్పుడు కనుక టెర్మినేట్ చేస్తారు అనేటువంటి భయం ఉంటే అప్పుడు వీళ్ళు మాట వింటారు, అదర్వైజ్ మాట వినరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఏదన్నా అంటే పాలకులు చేయట్లేదా, మేము చేస్తే తప్పేదన్నట్టు మాట్లాడతారు. వీళ్ళకి మళ్ళీ శాలరీస్ తక్కువ ఉన్నాయి, ఒక్కొక్కరికి లక్షలు ఉన్నాయి. మొన్న 200 కోట్లు కొమ్ముకోవడానికి 200 కోట్లు అవినీతి చేసినట్టు అధికారికి శాలరీ అంతా 3 లక్షలు అంట నెలకి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏం రోగమా? 3 లక్షల రూపాయలు శాలరీ వస్తుంటే అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? సరిపోవట్లేదు డబ్బులు. దానికి లిమిట్ లేదు కదా. డబ్బులు సరిపోవు అనడానికి లిమిట్ లేదు, ఎంజాయ్మెంట్కి లిమిట్ లేదు. అదే చెప్పేది, ఎంజాయ్మెంట్కి లిమిట్ లేదు, రోగాలకు కూడా లిమిట్ ఉండదు. అది వేరే. రోగాలకు కూడా ఉండదు. అనుభవిస్తారు కదా. ప్రజాసొమ్ముని ఎవరైతే దోచుకుంటున్నారో, అవినీతికి పాల్పడుతున్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబీకులు హాస్పిటల్ పాలవుతారు. లాస్ట్కి హాస్పిటల్కి పెడతారు. ఇదే జరిగిద్ది. ఇప్పుడు ఈ తరం కాబట్టి నేను అదే చెప్తుంది. ఆధ్యాత్మికతలు చెప్పేది ఏంటంటే ఈ తరం కాబట్టి వచ్చే తరం కాబట్టి ఆ పై వచ్చే తరం 3 తరాలే మ్యాక్సిమం అని చెప్తున్నారు కదా. ఏం సస్తా కట్టుకోమారుగా.
ఒక్కోళ్ళు ఒక 200 కోట్లు 300 కోట్లు ఎట్టొస్తాయండి? జీవితం మొత్తం మనం పని చేస్తే ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి చచ్చిపోతున్నాం, తల్ల కిందులు అయిపోతుంది. ఉంటాను తల దాచుకున్న ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి తల్ల కిందులు అయిపోతుంటే వీళ్ళకి 200 కోట్లు 300 కోట్లు ఎట్టొస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఇదంతా ప్రజాసొమ్ము కదా. మేము మన అందరం కట్టేటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లతో వాళ్ళు తీసుకుంటున్నారు శాలరీస్. వాడు పేదోడు, రైతులు పేదలు వాళ్ళు కష్టించి వాళ్ళు స్వేదం రైతులనుక పగలనుక పనిచేసి వాళ్ళు సంపాదించి ఇస్తుంటే ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ల కన్నా. వీళ్ళు డైరెక్ట్ ట్యాక్స్లు ఏమంటారు తెలుసా? ఇది మేము సంపాదించింది మేము కడుతున్నాం అంటారు. ఏంది మీరు సంపాదించేది? సో ఒక ప్రజాసేవకులు మనకు దేవుడిచ్చినటువంటి ఒక అవకాశం ఇది. ఈ అవకాశాన్ని మనం మనకి ఎవరైతే మనల్ని పోషిస్తున్నారో నెల నెల జీతాలు ఇచ్చి వాళ్ళనే మనం దేవుళ్ళలాగా భావిద్దాం అనే ఫీలింగ్ ఉండాలి కదా. రైట్. అలా కాకుండా దోచుకొని పేపర్లు లీక్ చేసి ఇప్పుడు అదే కదా నరేంద్ర మోడీ గారు 47 మందిని డిస్మిస్ చేశారంటే ఇదంతా కూడా అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు చేసినటువంటి ఒక పెద్ద తప్పు ఇది. అందుకే జెడ్ ఇప్పుడు ప్రభుత్వాల మీద కాదు, అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల మీద ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి. ఇది ఆపకూడదు, ఈ ఉద్యమాన్ని ఆపకూడదు. ఈ ఉద్యమాన్ని ఆపకుండా అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల్ని వెంటాడి ఈ సమాజాన్ని కాపాడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.